మీ అందరూ బాగున్నారా అని అడగడానికి వచ్చాం. ఎవరైనా బాగులేని వారు ఉంటే ఇక్కడికి వచ్చినట్లయితే మీ గురించి మేము దేవుని ప్రార్థన చేస్తాం. స్వస్థత, ఆరోగ్యం, క్షేమం అవన్నీ పొందుకుంటారు. అలాగని మీరు మాకేం ఇవ్వక్కర్లేదు అండి, దేవుడు అన్నీ మాకు ఇచ్చాడు, ఏం పర్లేదు. ఎందుకంటే నా ఒంట్లో బాగలేదు, మా పిల్లలు బాగలేదు, మా ముసలి బాగలేదు అని ఎవరైనా ఉంటే రండి, దేవుడు ప్రార్థన చేద్దాం. కానీ ఇలాగా సోదరుడు రాజు రావాలి, రాజు పైన రాజు ఉంటూ ఉంటాం. ఎన్నో విషయాలు వింటూ ఆలకిస్తూ మనం ఉంటూ ఉంటాం మన జీవితంలో. కానీ ఎన్ని విన్నా ఎన్ని చదివినా కూడా మన జీవితాలకి నెమ్మదిని, శాంతిని అనుగ్రహించేవి, క్షేమాన్ని అనుగ్రహించే విషయాలు కాకపోవచ్చు మనం వినేవి కానీ, మనం చదివే కానీ, మనకి ఎవరు చెప్పే విషయాలు కానీ. కానీ ఈ ఉదయకాల సమయంలో మేము ప్రకటించి ఈ మాటలు ఏ వ్యక్తికైనా, ఏ సందర్భంలో అయినా, ఏ సమయంలో అయినా ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ బాగు చేసేవి, ఆ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చే మాటలు మీ గ్రామంలో మేము ఉంచాలని మేము ఈ ఉదయకాల సమయంలో మా సేవకుల ద్వారా మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. దయచేసి మీరు కూర్చున్న మీ ప్లేసుల్లోనే క్షమించి మీరు దయచేసి కొన్ని మాటలు మీరు ఆలకించాలని మేము ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసు ప్రభు అనే నామధేయంతో యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఈ లోకములో కన్య మరియ అనే గర్భములో ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించి నీకెందుకు సందేహం, సువార్త సందేశం, క్రీస్తు సువార్త సందేశం, సువార్త సందేశం, క్రీస్తు సువార్త సందేశం. యేసుని ఎరుగని వారికిదే ప్రేమతో ఆహ్వానం, యేసుని ఎరుగని వారికిదే ప్రేమతో ఆహ్వానం. సువార్త సందేశం, క్రీస్తు సువార్త సందేశం, సువార్త సందేశం, క్రీస్తు సువార్త సందేశం. మూడు నాళ్ళ ముచ్చట సోదర ఈ జీవితం, ధనం ఘనం అందం చందం అంతా వ్యర్థం. మూడు నాళ్ళ ముచ్చట సోదర ఈ జీవితం, ధనం ఘనం అందం చందం అంతా వ్యర్థం. క్షమాపణ, ఏ గౌరవ రక్షణ. పాడైపోయిన హృదయాన్ని మోసకరమైన హృదయంతో నిండిపోయినాడు మానవుడు అని చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాడు అని రాయబడ్డాలి. ప్రియమైన గ్రామ ప్రజలారా, మనమందరము కూడా పాపులమైన చెడిపోయిన వారమైన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపకారం మరుకున్న సమస్య జిల్లారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని, మీ ప్రాణానికి నెమ్మదిని కలుగజేస్తానని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఆ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసు నేను పాపను, నా పాపము, నా దోషము, నా అపరాధము క్షమించమని ఎవరైతే పాప క్షమాపణ దేవుని దగ్గర అడుగుతారు, వారి పాపములు, వారి దోషములు క్షమించబడతాయి. వారు నీతిమంతులుగా, దేవుని పిల్లలుగా వారు దీవించబడతారు. యేసుక్రీస్తు చెప్పాడు, ఎందరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహింపబడును అని రాయబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలుగా వారు పిలువబడతారు అని రాయబడ్డది. వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది అని రాయబడ్డది. ప్రియమైన గ్రామ ప్రజలారా, ఈ సత్యాన్ని అసత్యముగా అనుకోవద్దు.
యేసుప్రభు చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఏ నామమున నీకు రక్షణ లేదని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఆ యేసు మాట వినండి.